పార్లమెంట్ ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో సీట్లు రాని రాష్ట్రాలపై ఫోకస్ పెట్టిన కాంగ్రెస్ హైకమాండ్ వైఫల్యాలకు గల కారణాలపై నివేదిక తెప్పించుకునే పనిలో పడింది. ఈ క్రమంలో తెలంగాణకు నియమించిన కురియన్ నేతృత్వంలోని ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ కాసేపట్లో హైదరాబాద్కు రానుంది. రేపు గాంధీ భవన్లో టీ కాంగ్రెస్ నేతలతో సమావేశం కానుంది. అలాగే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన ఎంపీ అభ్యర్థులతో కురియన్ టీ ముఖాముఖి సమావేశం కానుంది. ఎన్నికల సరళి ఓటమికి గల కారణాలపై అభ్యర్థుల అభిప్రాయాలు సేకరించి హైకమాండ్ కు రిపోర్ట్ చేయనుంది కురియన్ కమిటీ. పార్లమెంట్ ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో సీట్లు రాని రాష్ట్రాలపై ఫోకస్ పెట్టింది కాంగ్రెస్ హైకమాండ్. వైఫల్యాలకు గల కారణాలపై నివేదిక తెప్పించుకునే పనిలో పడింది. ఈ క్రమంలోనే తెలంగాణకు నియమించిన కురియన్ నేతృత్వంలోని ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ కాసేపట్లో హైదరాబాద్కు రానుంది. రేపు గాంధీ భవన్లోని టీ కాంగ్రెస్ నేతలతో సమావేశం కానుంది. అలాగే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన ఎంపీ అభ్యర్థులతో కురియన్ టీం ముఖాముఖి సమావేశం కానుంది. ఎన్నికల సరళి ఓటమికి గల కారణాలపై అభ్యర్థుల అభిప్రాయాలు సేకరించి హైకమాండ్కు రిపోర్ట్ చేయాలని కురియన్ కమిటీ భావిస్తుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రేమ్ అందిస్తారు. ప్రేమ్, మహేంద్ర, ఏదైతే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అసెంబ్లీలో ఇప్పటికే ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత జరిగినటువంటి ఆ పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా రాష్ట్రం నుంచి 12 సీట్లు గెలుస్తామని చెప్పేసి టీపీసీసీ ఏఐసీసీకి చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా అనుకున్న దానికంటే 4 సీట్లు కాంగ్రెస్ పార్టీకి తక్కువగా వచ్చాయి. ఎందుకు తక్కువగా వచ్చాయనే దానిపై మన రాష్ట్రంతో పాటుగా మిగతా 3 రాష్ట్రాల్లో కూడా ఆశించినట్టుగా ఏఐసీసీ ఆశించిన సీట్లు రాలేదు. దానికి అనుగుణంగానే మన రాష్ట్రంతో పాటు మిగతా 3 రాష్ట్రాల్లో కూడా ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఏర్పాటు చేసింది ఏఐసీసీ. దాంట్లో భాగంగా ఈ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఈ రోజు సాయంత్రానికి హైదరాబాద్ కు చేరుకుంటారు. హైదరాబాద్ కు చేరుకున్న తర్వాత రేపు పొద్దుటి నుండి సాయంత్రం దాకా తెలంగాణలో పోటీ చేసినటువంటి 17 పార్లమెంటు స్థానాలకు సంబంధించినటువంటి కాంగ్రెస్ అభ్యర్థులంతా కూడా రేపు పొద్దుటి నుంచి సాయంత్రం వరకు హైదరాబాద్ లో గెలిచిన చోట్ల గెలుపు, దాంతో పాటుగా ఓడిన చోట్ల ఎందుకు ఓడిపోవాల్సి వచ్చిందనిపై అభ్యర్థుల నుంచి అన్ని వివరాలు సేకరించనున్నారు. అయితే ఇప్పటికీ టీపీసీసీకి సంబంధించి కూడా మీరు 12 గెలుస్తామని చెప్పినారు. 12లో 4 ఓడిపోవడానికి కారణాలు ఏంటి అనే దానిపై కూడా టీపీసీసీని అడిగింది. దాంతో పాటుగా ఏఐసీసీ ఈ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఎవరైతే 3 ఒక కమిటీ వేసిందో ఆ కమిటీ కూడా వివరాలు సేకరించి రేపు అభ్యర్థుల నుంచి వివరాలు సేకరించిన తర్వాత ఎల్లుండికి అభ్యర్థులు ఇచ్చినటువంటి రిపోర్ట్ అంతా కూడా అయితే ఏఐసీసీకి సబ్మిట్ చేయనుంది రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ ప్రేమ్.